తగ్గేటువంటి పరిస్థితి అయితే ఉండదు. కానీ ఇప్పటి వరకు ఏ సంవత్సరం కూడా రైతులకు అందుబాటులో సరైనటువంటి యూరియా ఏదైనా అందుబాటులో పెట్టారంటే ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు కల్పించలేకపోతున్నాం? అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉన్నాం. కొత్త పారిశ్రామిక రంగాల్ని మేము ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఫారెన్ నుంచి అనేక పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం, ఈ దేశంలో నెలకొల్పుతా ఉన్నాం, అన్ని ఉద్యోగాలు ఇస్తామంటున్నాం, లేకపోతే వాళ్ళకు ఉపాధి కల్పిస్తా ఉన్నాం అని చెప్పుకుంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కష్టజీవులు, ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులకి కావాల్సినటువంటి యూరియాని ఎందుకు సప్లై చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు వాళ్ళకి కావాల్సిన దాన్ని ప్రతి సంవత్సరం తెలిసి కూడా వాళ్ళకి కావాల్సిన స్థాయిలో ఉత్పత్తి చేసి వాళ్ళకి అందుబాటులో ఉంచలేకపోతా ఉన్నారు? ఏ ప్రాజెక్టుకైనా ఒక నెల రోజులు లేట్ అయితే వచ్చే నష్టం లేదు, కానీ పంటలు అనేటివి ఆ సమయానికి వాటికి కావాల్సినటువంటి రైతులకు కావాల్సినటువంటి పంటలకు కావాల్సినటువంటి యూరియాని అందించలేకపోతే వాటి యొక్క ఎదుగుదల తగ్గిపోయి దిగుబడి తగ్గిపోయి ఈ దేశంలో అన్ని రకాలైనటువంటి ఆహార ఉత్పత్తులపైన రేట్లు పెరిగేటువంటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కదా. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలపైన రైతుల మీద ప్రేమ ఉంటే వాటికి సంబంధించినటువంటి ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి ఎరువులు సరఫరా చేయడానికి ఎందుకు ఇంత ఆవసోపాలు పడుతూ ఉంటారో అర్థం కానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రభుత్వాలు ఒక్క విషయం గమనించుకోవాలి. రైతుల్ని ఇబ్బంది పెడితే, రైతుల్ని ఈ రకంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువుల్ని అందుబాటులో లేకపోతే మళ్ళొకసారి వచ్చే సమయానికి ఆహార ఉత్పత్తి తగ్గిపోయి ధరలు పెరిగి సాధారణమైనటువంటి దేశంలో అన్ని రకాల ప్రజలపైన కూడా బెనుబారం పడేటువంటి అవకాశం ఉన్నది.